రైట్. సడన్గా మనకి ఇప్పుడు ఎగ్జామ్ ఉందంటే సడన్గా క్వశ్చన్ ఆన్సర్స్ గుర్తుకొస్తాయి. రోజు చదివితే బాగా ప్రిపేర్ అయితే ఆ టైంలో గుర్తుకొస్తాయి. సో భగవంతుడు చెప్తున్నారు, నా స్మరణ నువ్వు చేస్తే నీ చేతనలో సర్వదుర్గాణి మత్ ప్రసాదాత్ సరిష్యసి. ఒకవేళ అహంకారం వల్ల నువ్వు అలా చేయలేదనుకో, నా శోషసి వినంశసి. సో నీకు ఎదుగుదల ఉండదు, పతనం అనేది చెందుతావు. సో ఎవరి స్మరణ వల్ల మనము ఎదుగుతామో అండ్ ఎవరి స్మరణ లేకపోతే మనము పతనం చెందుతామో అనేది ఈ శ్లోకంలో క్లియర్గా ఉందన్నమాట. ఈరోజు చాలామంది ఎవరైతే స్ట్రెస్ డిప్రెషన్లో ఉన్నారో, బాధలో ఉన్నారో, ఊరికే ఏడుస్తూ ఉంటారో, బాధపడుతూ ఉంటారో, డెఫినెట్గా ఒకటి చెప్పొచ్చు, వాళ్ళ చేతనలో భగవంతుడు లేడు. రైట్. ఒకవేళ భగవంతుడు చేతనలో ఉన్నారనుకోండి, ప్రతి కష్టాన్ని కూడా ఒక వరంలాగా తీసుకుంటారు. ఎందుకంటే భక్తుడు ఏమనుకుంటాడంటే, నా కర్మానుసారంగా నాకు ఎన్నో కష్టాలు రావాలి, కానీ భగవంతుని కృప వల్ల కొన్నే వచ్చాయి అనేసి. అదే సుఖం వచ్చింది అనుకోండి, నేను చేసింది ఏం లేదు, భగవంతుని కృప వల్ల ఆయన సంతోషపడ్డాడు కాబట్టి నాకు ఇవన్నీ ఇస్తున్నాడు అని ఉంటుంది అనమాట. అదే భగవంతుని స్మరణ లేదనుకోండి, సుఖం వచ్చినప్పుడు నేనే సాధించాను, నేనే చేశాను అని అనిపిస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఈ దుఃఖం వస్తుంది, వాళ్ళకెందుకు రాలేదు, వీళ్ళకెందుకు రాలేదు, చీమ కూడా అపకారం తలపెట్టలేదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎవరిని ఏమనలేదు అనుకుంటామా లేదా? మనకి మనం ఎప్పుడు పుణ్యాత్ముల్లాగే కనిపిస్తాం, వేరే వాళ్ళందరూ మనకి పాపాత్ముల్లాగే కనిపిస్తారు.